హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను రేషన్ బియ్యంతో చక్కగా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలాగా మంచి అప్పడాలు చూపించబోతున్నానండి. ఇవి ఒక్కసారి కనుక ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులు నెలలైనా కూడా మనకి చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా ఎవరైనా పెట్టేసుకోవచ్చండి ఈ అప్పడాలు. ఇలా కనుక అప్పడాలు తయారు చేసుకుంటే ఇంకా బయట షాప్లో కూడా కొనాల్సిన అవసరం ఉండదు, అంత బాగుంటాయి. దీనికోసం అయితే ఇక్కడ ముందుగా రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి. ఈ అప్పడాలకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి. ఇక్కడ నేను ఈ పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల దాకా రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు రేషన్ బియ్యాన్ని కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యంలో మనకి మట్టి కానీ నలకలు కానీ చాలా ఉంటాయి కాబట్టి రేషన్ బియ్యంలో చక్కగా ఎంత పోయేలాగా బాగా 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కుని ఇలా గిన్నెలో ఈ బియ్యం మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను ఈ ప్రాసెస్ అంతా నైటే చేసుకుంటున్నాను. మూత పెట్టేసి నైట్ అంతా ఈ రేషన్ బియ్యాన్ని నానపెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారు కదా బియ్యం చక్కగా నానిపోయాయి. ఒక్క రోజులోనే మనకి ఈ అప్పడాలు అనేది తయారైపోతాయండి. నైట్ బియ్యాన్ని నానపెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్కి తయారు చేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ కల్లా మనకి ఈ అప్పడాలు అనేవి తయారైపోతాయి. ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ తీసి పక్కకు పెట్టుకుని మిక్సీ జార్లోకి బియ్యాన్ని కొద్దిగా వేసుకుని ఒక 2-3 బ్యాచ్లుగా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతటిని అందులో వేసుకుని ఇందులో రవ్వ కానీ ఇలా నలకలేమీ లేకుండా ఉండేలాగా ఒక్కసారి స్ట్రెయిన్ చేసుకుంటే మనకి అప్పడాలు అనేవి బాగా వస్తాయి. మనం బియ్యంతో నానబెట్టుకున్న వాటర్ని పడేయకుండా బియ్యం గ్రైండ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. వాటిని మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా ఒక్కసారి ఇలా వడగట్టుకుంటే మంచిది. తర్వాత అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పేసి మొత్తం పిండినంతటిని ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఎక్కడా కూడా కొద్దిగా రవ్వ అనేది లేకుండా బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఒక్కసారి దీనికి సరిపడా వాటర్ పోసుకుని మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి ఇది దోశ పిండి కంటే కొద్దిగా జారుగా ఉండాలండి. మనం దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో దానికంటే కొద్దిగా జారుగా ఉండాలి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. వీటిలో ఉప్పు కూడా ఎక్కువగా పట్టదండి. ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. వంట సోడా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. తర్వాత కొద్దిగా ఒక 2-3 ఎండుమిర్చిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని వేసుకోండి. కారానికి తగినట్టుగా మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కావాలంటే. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనకి వంట సోడా వేయడం వల్ల ఏమవుతుందంటే షాప్లో కొన్నట్టుగా మనకి వడియాలు అనేది ఆయిల్లో వేయగానే చక్కగా పొంగుతూ అంటే కొద్దిగా పెద్ద సైజు అవుతూ ఉంటాయండి. మీకు అలా ఇష్టం లేదు, వంట సోడా వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇవి ఆవిరి మీద చేసుకోవాలండి. వడియాలైతే ఇలా తెల్ల గిన్నె తీసుకుని దాంట్లోకి సగానికి ఇలా వాటర్ పోసుకోవాలి. తర్వాత కొద్దిగా మందంగా ఉన్న క్లాత్ని తీసుకోవాలండి. కర్చీఫ్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ని తీసుకుని ఇలా గిన్నె మీద పెట్టేసుకుని టైట్గా ఏదైనా తాడుతో కట్టేసుకోవాలి. అంటే ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళటం కానీ అటు ఇటు జరగటం కానీ లేకుండా బాగా గట్టిగా కట్టేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ నేను చూపించిన విధంగా గిన్నెకి ఇలా పైన క్లాత్ని పెట్టుకుని గట్టిగా కట్టుకోవాలి. మీరు తీసుకున్న క్లాత్ కొద్దిగా పల్చటిదైతే కనుక 2 మడతల మీద వేసుకోండి. తర్వాత ముందుగా ఆవిరి మీద వాటర్ అంతా కొద్దిగా మరిగిన తర్వాత మనకి క్లాత్ పైనుంచి చక్క పొగలు వస్తూ ఉంటాయి. అప్పుడు మాత్రమే ఇలా ఒక గరిటె పిండిని వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చండి. ఇక్కడ నేను గిన్నె మొత్తానికి ఎంత స్పేస్ అయితే ఉందో అంత వేసుకున్నాను. 1 నిమిషం అలా మూత పెట్టేస్తే చాలా తొందరగా రెడీ అయిపోతాయండి. ముందు ఇలా చాకుతో కొద్దిగా సపరేట్ చేసుకుని గరిటెతో తీసుకుని క్లాత్ మీద వేసుకుని ఎండబెట్టుకోవడమేనండి. చాలా సింపుల్ అసలు. ఇలాగే అన్నిటినీ కూడా అలాగే వేసుకోవాలి. చూసారు కదా ఇలా క్లాత్ మీద వేసి ఉంచితే ఫ్యాన్ కిందే మనకి ఈవినింగ్ కల్లానే చక్కగా రెడీ అయిపోతాయండి వడియాలు. చాలా తేలిక వేసుకోవటం అయితే ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు. వడియాలకి మనం తీసుకున్న గిన్నె అయితే మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టేస్తే నీళ్లు పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కొద్దిగా పిండిని వేసుకుని స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టేస్తే మనకి చక్కగా తయారైపోతాయి. చూసారు కదా ఈవినింగ్కే ఇవి బాగా ఎండిపోయాయండి. అంటే ఇంట్లో కొద్దిగా వేడిగానే ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో మనకి మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ కల్లానే చక్కగా ఇలా బాగా గట్టిగా అయిపోతాయి. వీటిని ఎన్ని నెలలు సంవత్సరాలైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే మీరు తీసుకున్న వడియాల క్వాంటిటీని బట్టి ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటే కనుక చక్కగా ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. వీటిని తడేమీ లేకుండా చూసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక్కసారి ఆయిల్లో వేసి చూపిస్తాను చూడండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్క వడియం వేసుకుని ఇలా కొద్దిగా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి సైజ్ అనేది పెద్దదవుతుంది. చూసారు కదా వంట సోడా వేయటం వల్లే మనకి ఇలా అవుతుంది. మీకు వంట సోడా వద్దు అనుకున్నా కూడా స్కిప్ చేసుకోవచ్చు.
ఇలా వంట సోడా వేస్తే మనకి షాప్లో కొన్న వాటిలాగానే చక్కగా టేస్ట్ బాగుంటాయి. అలాగే ఇలా పెద్దగా ఉంటాయి చూడ్డానికి కూడా. మనం ఇంట్లో ఎప్పుడైనా పప్పు కానీ, రసం కానీ, సాంబారు ఇలా ఏవి చేసుకున్నా కూడా ఇలా అప్పడాలని వేయించుకుని పెట్టుకుంటే ఒక్కటి తీసుకున్నా కూడా చాలండి, సరిపోతుంది మనకి. ఎందుకంటే సైజు పెద్దగానే ఉంటాయి కాబట్టి. చూసారు కదా, ఈ సైజు నుంచి మనకి ఆయిల్లో వేయించేసరికి ఇంత పెద్ద సైజులో అయ్యాయి. చాలా టేస్టీగా ఉంటాయి. అలా నోట్లో పెట్టుకుంటేనే చక్కగా కరిగిపోతాయండి, చాలా బాగుంటాయి. ఒక్కసారి స్టోర్ చేసుకుని పెట్టుకుంటే తర్వాత వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో కూడా మనకి ఈ వడియాలు అప్పడాలనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. ఇవి పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్లో ఇలా వేయించేసి పైనుంచి కొద్దిగా ఉప్పు గరం జల్లేసి కూడా పెట్టచ్చండి. అలా తినడానికి కూడా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.